ప్రతిభ చాటుతున్న మాతృశ్రీ ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు. అమ్మాయిలు చదువులు కూడా చదువుతున్నారు అన్నమాట ఈ మధ్య. ఏమండి పక్కింటి పద్మజ చూశారు? నువ్వు చూడొద్దన్న తర్వాత చూడడం మానేశానే. అది కాదండి, నిన్న రాత్రి వాళ్ళ ఇంట్లో దొంగలు పడి బంగారు మొత్తం దొరికిపోయారంట. అలా కాదే, బంగారం మొత్తం దొరికిపోయారంటే డాన్స్ చేస్తున్నావు. నీకు కూడా ఏమైనా ఉందా అక్కడ వాట? ఎందుకండి అలా అడిగారు? వీళ్ళేంటో దేనికి ఆనందపడాలో కూడా తెలియదు ఆడ. ఏవండి ఏమండి రోజు వంట చేయాలంటే కష్టంగా ఉందండి, పని మనిషిని పెట్టండి. నాకు కూడా ఏమండి రోజు మీతోనే కాపురం చేయాలంటే చాలా చిరాకుగా ఉంది. వేరే మనిషిని పెట్టుకోమంటారండి? ఇలా లోపలికే. ఆకాశంలో మేఘం ఉంది, మేఘంలో నా రాగం ఉంది, రాగం నిన్ను కరిగించింది. లోపలికి వచ్చేస్తున్నాడు. నాకే కావాలి, ఆకలేమో దంచేస్తుంది, పిల్లేమో నువ్వే కట్టాలి. మాదాకాలం తల్లి. మాదాకాలం కాదు, ఎండాకాలం తండ్రి. అమ్మా కొంచెం పప్పుతో అన్నం పెట్టమ్మా తల్లి. మెనూ కూడా నువ్వే చెప్తున్నావు. ఎందుకు డైరెక్ట్ లోపలికి వెళ్ళిపో, వంటగదిలో బిర్యానీ ఉంటుంది. ఎవడరా నువ్వు? బిచ్చగాడు. నేను విజయ్ యాంటోనీ అల్లా. ఇదిగో బాబు. థాంక్స్ అమ్మా. ఈసారి ఏదైనా మెనూ ఉంటే వాట్సాప్ లో పోస్ట్ చేయమ్మా. ఏవండి మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకురండి. ఎప్పుడు నాకే పని చేస్తాను, నీకు అసలు సిగ్గాని పెంచడంలో ఎప్పుడు పని చెప్పడానికి. భార్య భర్త అంటే సగం సగం మనం సర్దుకోవాలి. ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తావు కానీ నా గురించి ఏమైనా తీసుకురండి అని అడిగావా? అవునా? అయితే వచ్చేటప్పుడు మన ఇద్దరం వేసుకోవడానికి 1 డజన్ గాజులు, 2 చీరలు పట్టండి. నువ్వే వెళ్ళి ఈ రోజు మార్కెట్కి వెళ్ళి సరుకులు తీసుకెళ్ళా. నాతో నెట్టుకారాలు అమ్మా, ఎక్కువ కూడా పెట్టుకున్నా. నాతో మాట్లాడు మాకు ఈ రోజు. వెంకట్రావు గారు. ఎవడది? అబ్బా నేనండి. నేను అంటే నువ్వేమైనా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్వా, బర్నింగ్ బాబు సంపువా? నేను సుబ్బారావుని. అప్పారావు నేను మీ ఇంటికి వచ్చాం. మీరా? రండి లోపల. అక్కడ నిలబడిపోయారట్రా అడుగుతున్న వాళ్ళ. లోపల రండి. అడుక్కునేవాడే లోపలికి వచ్చి ఏం సంగతిలో చెప్పాలండి మీరే. ఏం చెప్తాం? ఏంటి ఇలా వచ్చారు? ఇంటి వెనక నుంచి వచ్చే దొంగలు అనుకుంటారు. ముందు నుంచి వచ్చిన దొంగలు అనుకుంటారు కానీ ముందు నుంచి వచ్చా. కానీ ఆవిడ మార్కెట్కి వెళ్తే అసలు ఇంట్లో లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటది కదా. ఉద్దూరు వెళ్ళిపోయిన తర్వాత వైజాగ్ ఎంత ప్రశాంతంగా ఉందో, మా ఆవిడ ఇంట్లో బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు అంత ప్రశాంతంగా ఉందా? సరే ఇంకేంటి విశేషాలు? చెప్పాలండి మీరే. నిన్నెందుకు అడుగుతానరా? కానీ డాక్టర్ మాట చెప్పాడు నాకు. ఏంటి? మీ ఆవిడ మాట్లాడే మాటల్లో నీకు 10% వినపడతాయి అంటే రోజు నుండి నేను హ్యాపీగా ఉన్నా. అయితే ఇంకేంటి? హ్యాపీనే కదా సార్? హ్యాపీనే కదా. నేను చెప్పానని నువ్వు కూడా చెప్పాడమేనా? అది తెలిసిన దగ్గర నుండి అది ప్రతి మాట 10 సార్లు చెప్పడం మొదలెట్టింది. మా ఆవిడ కూడా అంతేనండి. ఏ విషయాన్నైనా ఎవరి ముందైనా కుండ బద్దలు కొట్టి చెప్పేస్తుంది. హ్యాపీ చీప్ గా పోతుంది, కుండే బదులు కొడుతుంది. మా ఆవిడైతే ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మెషిన్ ఏది దొరుకుతుంది పగలు కొడుతుంది. అబ్బబ్బా ఆపండి సార్. ఇక్కడ కూడా పిల్లలగోలేనా? ఓహో ఇది పెళ్లి కాలేదు కదా. అవును సార్. మీకెలా తెలుసు? అంటే మొన్న మన ఆఫీసులో పద్మను గోపుతున్నావు కదా, అర్థమైంది. మన ఆఫీస్ లో మన బాస్ కి నవ్వులు రావు అని పేరు పెట్టారు. అంత బాగా జోకులు వేస్తాడా? జోకులు వేస్తాడు కానీ అంత బాగా కాదు. ఆడేసే జోకులకి ఎవ్వరికి నవ్వులు రావు అని పిలుస్తారు. కానీ నీకు ఒక విషయం తెలుసా? ఆఫీసులో మాత్రం బాస్ చాలా స్ట్రిక్ట్ గా బిహేవ్ చేస్తాడు. ఎప్పుడైనా లంచం తీసుకున్నాడు అని తెలిస్తే అంతే సస్పెండ్ చేస్తాడా? లేదు, 50% వాటా అడుగుతాడు. అబ్బో సార్ వచ్చి చాలా సేపు అయింది సార్. బయటకు వెళ్తే మా ఆవిడ చెత్త కొట్టేస్తుంది. కొట్టడానికి ఏముందరు అక్కడ చితక నీకు? బయటకెళ్ళా ఎల్లా అని నువ్వేంట్రా 1వ క్లాస్ కుర్రాళ్ళు ఇలా చేతులు కట్టుకొని కూర్చుని వెళ్ళవా నువ్వు? అంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు కదండి సార్. నాకైంది కదా సార్, మా ఆవిడ ఉంది కదా సార్. అది అసలే పెద్ద వాషింగ్ మెషిన్. అంటే అదే ఉతికి ఆరేస్తుందని. బయటకెళ్ళా. అయితే వెళ్ళిపోతా. ఏమండి మార్కెట్కి వెళ్ళి సరుకులన్నీ తీసుకొచ్చా? తెచ్చానండి. అదేంటి భరత్ లాగా అంత వీక్ గా కనబడుతుంది సంచి కూడా? వెంకట్రావు గారు
ఆ మోహన్ రావు గారు అయి ఉంటాడు, ఆడి దగ్గర డబ్బులు అప్పు తీసుకున్నాను కదా అడగడానికి వస్తాడు, ఊళ్ళో ఉన్నాడా అని అడుగుతాడు, అడిగితే నేను లేను అని చెప్పి తప్పించే. ఓకే నా అర్థమైందా? వెంకట్రావు గారు, ఆ, ఎవరండి? అమ్మా వెంకట్రావు ఇంట్లో ఉన్నాడా? ఆ, ఉన్నారండి, రండి. తీసుకురామ్మా. ఏటో ఇదిగో 2 ఇక్కడ లక్షలు ఉన్నారండి. తీసుకొని 2 సంవత్సరాలు అయింది, అసలు లేదు వడ్డీ లేదు, ఎప్పుడు ఇస్తాడో ఏటో. అమ్మా నేనేం చెప్పాను నీకు? అంటే ఆయన మీ ఆయన ఊర్లో ఉన్నారా అని అడగలేదండి. నా డబ్బులు ఎప్పుడు ఇస్తారండి? భార్య భర్తలు గొడవ పడుతుంటే నీకు భార్య భర్తలు గొడవ పడుతుంటే భార్యాభర్తలు గొడవ ఆడుకొని నా 2 లక్షలు ఇంకా ఎప్పుడు ఇస్తాడో చెప్పకుండా ఇలాగ ఎస్కేప్ అయ్యాడేట్రా బాబు.